హాయ్ అండి, వెల్కమ్ టు బెంగళూరు పిల్ల. మన ఛానల్లో ఊటీ సిరీస్ నడుస్తుంది కదా. ఇది వచ్చేసి ఊటీలోని డే 3 అనమాట. ఆ రోజు వచ్చేసి మేము అవలాంచికి వెళ్ళాము. అవలాంచిలోని 7 స్టెప్స్ వాటర్ ఫాల్స్ అనమాట. ఫస్ట్ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడికి మెయిన్గా ఈ 7 స్టెప్స్ వాటర్ ఫాల్స్కి పబ్లిక్ని ఎవరిని అలౌ చేయరండి. అంటే విజిటర్స్ని, టూరిస్ట్ని ఇలాంటి ఎవరిని అలౌ చేయరనమాట. మెయిన్ ఓన్లీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే ఇక్కడికి అలౌ ఉంటుంది. అండ్ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ వాళ్ళని పర్మిషన్ తీసుకొని లోపలికి రావాలి. మేము లోపలికి రాగానే ఫస్ట్ కార్ పార్కింగ్ అయితే చేసేసాం అనమాట. అండ్ దాదాపు ఒక 100 మీటర్స్ ఇలా అడవిలాగా ఉంటుంది. అడవిలో నుండి అండ్ ఎదురుగా కనిపిస్తుంది కదా మీకు ఆ 7 స్టెప్స్ వాటర్ ఫాల్స్ అంటే అవే అనమాట. అక్కడికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం. చూడడానికి దగ్గరగానే ఉంది, కానీ మినిమం 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందండి. అంతకు మించి ఇది ఒక భయంకరమైన ప్లేస్ అని చెప్పచ్చు. మేము 5 తప్ప, అంటే సుహిత్తో కలిపి 5 మేము తప్ప ఇంకా ఎవ్వరే కానీ అక్కడ లేరనమాట. అంత భయంకరంగా, నిర్మానుషంగా, అసలు ఇప్పుడు తలుచుకుంటూ ఉంటే ఎలా వెళ్ళాము అంత ధైర్యం చేసి అని అనిపిస్తుంది అనమాట. అంత భయంగా ఉంది. ఇక్కడికి ఎట్నింటి ఏ అనిమల్ వచ్చి అటాక్ చేసినా అంటే ఇంకా దిక్కుండదు అనమాట. అండ్ ఇక్కడ బైసన్స్, ఎలిఫెంట్స్ అండ్ టైగర్స్, చీతాస్ ఇలాంటివి కూడా ఉన్నాయన్నారు. అండ్ నైట్ టైం, ఈవినింగ్ టైం అయితే ఖచ్చితంగా చూడొచ్చు. మనం ఇప్పుడు ఒక 2 o'clock అట్లా అయిందనమాట ఇక్కడికి వచ్చేసరికి. అయినా కూడా నేను కర్ర పట్టుకున్నాను. పెద్ద కామెడీ ఏంటంటే కర్ర అయితే చేతిలో పట్టుకున్నాను, ధైర్యంగా ఉంటుంది అనేసి. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే అండి, మేము కారు దిగిన వెంటనే ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఒక కుక్క డాగ్ మమ్మల్ని అంటే చివరి వరకు, లాస్ట్ మళ్ళీ మేము కారు ఎక్కేంత వరకు అది మాతోనే ఉండింది. అక్కడి నుండి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళేంత వరకు కూడా అది మాతోనే ఉండింది. అంటే మేము కూడా సేఫ్గా ఫీల్ అయ్యాము, అంటే సెక్యూరిటీగా ఫీల్ అయ్యాం అనమాట డాగ్ని చూసి. ఇక్కడ వచ్చేసి కేవలం 2 డిపార్ట్మెంట్స్ వాళ్ళని అలౌ చేస్తారు. ఒకటి వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెండవది వచ్చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల చాలా పవర్ హౌసెస్ ఉన్నాయి. ఆ పవర్ హౌసెస్లోనే మా బ్రదర్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మాతో పాటు ఒక సెక్యూరిటీ గార్డ్ని కూడా పంపించారు, కానీ మాకు అవసరం లేదని చెప్పేసి అతన్ని వెనక్కి పంపించాము. పంపించిన తర్వాత దారిలో మాకు అనిపించింది, అయ్యో సెక్యూరిటీ గార్డ్ ఉంటే బాగుండేదేమో, ఎందుకంటే ఈ ఫారెస్ట్ చాలా డీప్గా ఉంది. వెళ్తూ ఉంటే వస్తూనే ఉందండి, అంటే దగ్గరగా కనిపిస్తుంది కానీ నడిచే కొద్దీ ఇంకా చాలా దూరం ఉంది. అండ్ కాస్త వెళ్ళేటప్పుడు అయితే సాఫీగా ఉంది. అండ్ తర్వాత లోయలోకి దిగి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వాటర్ ఫ్లో అనేది ఉందన్నమాట. ఆ రాళ్ళల్లో నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ కొంచెం కష్టమైంది. అయినా ఒకవేళ డెన్స్గా ఫారెస్ట్ లాగా ఉండింటే మాత్రం ఈ సాహసం ఏం చేయకపోయిందో. కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి 2 కిలోమీటర్స్ ముందు కనిపిస్తున్నాయి వాటర్ ఫాల్స్. ఇంకా ఆ ఎగ్జైట్మెంట్లో మాకు ఇదంతా ఏం కనిపించలేదన్నమాట. వెళ్తున్నాం అండ్ వాటర్ ఫాల్స్ దగ్గరకు వస్తున్నాయి కదా అని ఎగ్జైట్మెంట్లో వెళ్తున్నాం అక్కడికి. ఇందాకే చెప్పాను కదా మా వెంట ఒక డాగ్ వచ్చిందని, అది ఇదే అనమాట. అండ్ ఇంకొక ధైర్యం ఏంటంటే, ఏదైనా వైల్డ్ యానిమల్ చుట్టుపక్కల ఉన్న హ్యూమన్స్ కంటే ముందుగానే ఈ డాగ్స్ అనేవి క్యాచ్ చేస్తాయన్నమాట. సో ఆ ధైర్యం కూడా మాకు ఒకటి ఉంది. ఎంగేజ్లో ఉన్న మేమే కొంచెం కష్టపడుతున్నాము, కానీ మా మమ్మీ మాత్రం అందరికన్నా ముందు వెళ్ళి వాటర్ ఫాల్స్ దగ్గర నిల్చుంది. చెప్పాలంటే ఆమె ఫస్ట్ వెళ్ళి రీచ్ అయిందనమాట. తర్వాత మేము వెళ్ళాము. ముందు ఏమనుకున్నామంటే దగ్గరికి వద్దు, వెళ్ళే దారి లేదు అనుకున్నాము, కానీ మా మమ్మీ వెళ్ళింది. సో దాని ప్రకారంగా మేము వెళ్ళాం అనమాట అక్కడికి. ఎంతో శ్రమపడి ఇక్కడికి వచ్చామండి. ఈ ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ యూనిక్ మూమెంట్ అని చెప్పచ్చు. ఇక్కడ ఈవినింగ్ 5 దాటిన తర్వాత చాలా వైల్డ్ అనిమల్స్ అనేవి ఇక్కడ వస్తాయని చెప్పేసి చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ చెప్పారు.
దూరం నుండి చూస్తేనే 7 స్టెప్స్ అనేవి కనిపిస్తాయండి. దగ్గరకు వచ్చాక ఓన్లీ 2 స్టెప్స్ మాత్రమే కనిపిస్తాయి. అండ్ వాటర్ కింద పడిన తర్వాత గ్రీన్ కలర్లోకి వెళ్ళిపోతున్నాయి అనమాట. అదొక మిరాకిల్లా అనిపించింది. అండ్ పక్కన చూస్తే ఒక రెయిన్బో లాగా కూడా ఉంది. అది కూడా చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇంత మంచి ప్లేస్ కనిపిస్తే ఇంకా ఎన్ని రకాల రీల్స్ ఇంకా ఫొటోస్ తీసుకుంటామో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ప్లేస్లో మేము మ్యాక్స్ 2 అవర్స్ అయితే స్పెండ్ చేసామండి. అండ్ 5 o'clock అవుతుంది, అంటే ఈవినింగ్ అవుతుంది అనమాట. ఇంకా భయమేసింది, త్వరగా ఈ ప్లేస్ని వదిలిపెట్టి వెళ్ళే టైం అయింది. సో ఈ వీడియోని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.